నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. కర్ణాటక మంత్రివర్గంలో కలకలం, రంగంలోకి దిగిన డీకే. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న 2 రోజులకే ఆయనకు షాక్ తగిలింది. నూతన మంత్రివర్గంలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ చర్యలతో శివకుమార్ కు ఆదిలోనే హంసపాదు తగిలినట్లయింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివరిలో మొదలైన ఈ రాజకీయ రగడ ఎట్టకేలకు శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాంతించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన క్యాబినెట్ విస్తరణలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయింది. దీంతో శివకుమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన నాకు గొప్ప స్నేహితుడు, కేబినెట్లో మేమే అత్యంత సన్నిహిత మిత్రులం, ఈ సమస్యను పరిష్కరిస్తాం. రామలింగారెడ్డి నా సహచరుడు, మా సీనియర్ నాయకుడు, ఆయన గ్రామానికి వెళ్ళి పని చేయలేనని చెప్పారు. నాకు వేరే మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను రామలింగారెడ్డితో మాట్లాడి అంతా సరిచేస్తాను అని డీకే చెప్పుకొచ్చారు. కాగా బృహత్ బెంగళూరు అభివృద్ధి, గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను పదవులు ఆశించలేదు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు, నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు, ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని వివరణ ఇచ్చారు. తాజాగా డీకే సీనియర్ నేతను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సో కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ఈ సీట్ కోసం సీటు రాజకీయాలు అవి జరుగుతుంటాయి. అది బేసిక్గా కామనే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అక్కడ ఫస్ట్ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవ్వడం అందరికీ తెలుసు. ఫస్ట్ 3 ఏళ్ళు ఆయన పరిపాలించారు. ఇప్పుడు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. సో డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక ఆ పార్టీలో రామలింగారెడ్డి అనే మంత్రి ఆయనకు గ్రేటర్ డెవలప్మెంట్ ఆఫ్ బెంగళూరు సంబంధించిన పదవి ఇవ్వలేదని రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఆ సీటు రాజకీయాలు అయితే అక్కడ కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ జరుగుతాయి. ఇది కర్ణాటకలో కొద్దిగా ఉద్రిక్తంగా మారింది.